ఉండండి, అక్కయ్యని చూసి వస్తాను. ఇది వరుస ఎట్టొచ్చావు లేదా అప్పుడు అక్కయ్య అన్నట్టు తయారై. అమ్మా రాధమ్మ తల్లి వచ్చారమ్మా, వచ్చారా? ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? జానకమ్మ గారు మనల్ని అందరినీ ఇడిచి వెళ్ళిపోయారమ్మా. ఏముండవు అనేది? అవును బాబు, రామయ్య బాబు గారు అనుమానించారని ఏట్లో పడి ప్రాణాలు విడిచారు. కూడా ఎంత పని చేసావు అక్క. దీనికంత కారణం మీరు. అవును, సీత లాంటి మహాతల్లిని అనుమానించడానికి అవకాశం ఇచ్చారు. కలిసి ఉన్న మన కుటుంబాన్ని రెండుగా చేశారు. కానీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆనాడు రాయుడితో అక్క ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నువ్వు ఒక అమ్మకు పుట్టావు, ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, పశువులా మారకూడదు, సాటి ఆడవాళ్ళని చెల్లెల్లా చూసుకోవాలని బుద్ధి చెప్పి నోరెత్తకుండా చేసింది. అక్క ఇలాంటి పుణ్యమూర్తిని లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇంకా ఏంటండి అలాగే నిన్ను చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి అక్కయ్యను వెతకండి, వెళ్ళండి. బావగారు ఎలా ఉన్నారు? బావగారు. అమ్మా రాధా, నా దేవుడు కూడా క్షమించడమ్మా. నా జానకి నేనే మింగేశానమ్మా. బావగారు, మీ అందరికీ నా మొహం ఎలా చూపించండి తల్లి. వారి కోసం నేను ఊరెళ్ళాల్సి వచ్చింది. ఇలా జరుగుతుందని తెలిస్తే నేను గుమ్మం దాటేదాన్నే కాదు. మాకు ఈ సంగతి రాయలేదు సరే, చిన్నమ్మకైనా ఉత్తరం రాశారా? ఏమని రాయనమ్మా? మీ అక్కయ్య నేను చేతులారా చంపేశాను ఆయన. జరిగిన దానికి బెంక పెట్టుకుంటే లాభం లేదండి. మా కోసమైనా గుండె నిబ్బరం చేసుకోండి. చిన్నమ్మకు నేనే ఉత్తరం రాస్తాను. బాబు బాబు, నువ్వు నన్ను ఉపదినానికి పిలుస్తున్నావుట్రా? మీ పెద్దమ్మ లేకుండా నేను ఎలా తిన్ను బాబు. ఇక నాకు ఆ యోగ్యత లేదు బాబు, లేదు బాబు. బాబు రామయ్య గారు, ఇలా రాత్రింపగళ్ళు దిగాలు పడిపోయి తిండి తిప్పలు లేకుండా కూర్చుంటే ఏం లాభం? అబ్బాయి కూడా వచ్చాడు. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. నేను ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి వెళ్తాను. లేవండి, లేవండి. గోపి కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు. అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. కానీ రాయుడు గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా, లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి నిజమే అయి ఉంటుంది, లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. తేలాలిగా? గోపి రా రా రా. ఏంటి మా వదిన గురించి మీరు చూడని మాట్లాడుతున్నారు? అదే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చకావర్ల మనిషికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందట. మా అన్నయ్య మీద కక్ష కొద్దీ మా కుప్పలకు నిప్పంటించారు. మా కుటుంబాన్ని రెండుగా చించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నిజంగా మాట్లాడుతున్నారు. చిచి, నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెట్టడం వద్దు. తీసుకోండి. తొందరపడుతున్నావు గోపి. అలా విసిరేస్తే సరిపోదు గోపి. నీకప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటి? దేవాలయ నగల నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశారు. అలా అంటే సరిపోతుందటయా? ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అలాగా? నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్ లో చెబుతూ. ఏం బెదిరిస్తారా? ఈ ఇష్టం చేసుకోండి. నాగులు, బాబాయ్ నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. వేసిన తాళ్ళు వేసినట్టుగా ఉంటాయి. సరే అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చొస్తాను. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది, వదిన గురించి ఏమైనా ఆచూకి చెప్తారేమో. రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒకళ్ళని చంపి పాటేస్తారు. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి
అన్నయ్యను అపార్థం చేసుకున్నాను. అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటాను వీలేదు. రాధా, అన్నయ్య భోంచలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన బాలకం చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉంది. అన్నయ్య, ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు? నే అన్నయ్య, నీ తమ్ముడు గోపిని. నే అన్నయ్య, మన ఇద్దరం పోంచేద్దారా? వద్దులే తమ్ముడు, నువ్వు వెళ్ళి పోంచే. అదేంటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిలి వస్తుందా? రా అన్నయ్య, మన ఇద్దరం కలిసి పోంచేద్దారా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య, అంత మాటలకు అన్నయ్య, అంత మాటలకు. గోపి, నేను అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నేరం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా? ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కిట్టని వాడు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది. మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి. గుడితాళం చేతులు ఈయన దగ్గర ఉండగా నగలేలాగపోతాయండి. అంతా చెక్ చేసిన మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగసం ఇంటూ ఉంటాదేటండి? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టిన మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్దీ నా మీద కేసు బనాయిస్తాడా? ఇదంతా కట్టు కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాడిని నేరస్తులుగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపిని విడిచిపెట్టండి. రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుని అవుతాను. నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నెరవేరుస్తున్నాం. ఏమండి, నాకేం పర్వాలేదు. అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను. నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు,